ఏంటిది బాబా ఎట్లా ఉన్నది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? సో ఒకటేసారి ఈ 2 ఎన్నికలు అంటే ఉప ఎన్నిక కాబట్టి చచ్చిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నిక కాబట్టి సో గతంలో ఉండేటువంటి రిజల్టే ఉంటుందా? లేకపోతే ఇప్పుడు ఏమైనా మారేటువంటి అవకాశం ఉంటుందా? మీ ఆలోచన ఎట్లా ఉందండి? మారుతుంది. మారుతుందా? మారుతుంది. ఉమ్, మారాలి. ఉమ్, మారితేనే బాగుంటుంది. మారడం అంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి గతంలో బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిన్న అనౌన్స్మెంట్ చేసినటువంటి నవీన్ యాదవ్ గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? నవీన్ యాదవ్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎందుకని? ఆమెకు నాలెడ్జ్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఒకటికి 4 సార్లు నిలబడ్డాడు పిల్లోడు. ఆ, మంచి పని చేస్తాడు, మంచి వర్క్ చేస్తాడు. ఉమ్, ఏ గరీబోడు ఫోన్ చేసినా 10-15 నిమిషాలలో వచ్చి ఏం ఆపద ఉంది చెప్పని చెప్పి ఆదుకుంటాడు. ఆ, అలాంటి మనిషి కావాలి, పబ్లిక్ మనిషి కావాలి. ఓకే, జనానికి ఏం కావాలి? ఉమ్, అవసరానికి ఆదుకునేటోడు కావాలి. ఓకే. అది ఆయన దగ్గర ఉంది. గోపీనాథ్ కూడా బాగానే పనులు చేసింది ఇక్కడ డెవలప్మెంట్. గోపీనాథ్ వేరే, వాళ్ళ భార్య వేరే. వాళ్ళ భార్యకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. లేదు, ఆమె ఏం గెలుస్తుంది? అంతే. సో గతంలో టీఆర్ఎస్ పార్టీకి చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం జూబ్లీ హిల్స్. సో చాలా 2 సార్లు గెలిచినటువంటిది. కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం ఇది. ఆ, కాంగ్రెస్ కు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే కంచుకోట. విజయారు ఉన్నారు. పీజీఆర్ ఉన్నప్పుడు మొత్తము తెలుగుదేశం వచ్చినా కూడా ఈడ కాంగ్రెస్ గెలిచింది. ఉమ్, అది మర్చిపోవద్దు. ఓకే, కాంగ్రెస్ కు కంచుకోట ఇది. ఓకే. ఇప్పుడు 2 సార్లు కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలవలే, మొన్న కూడా గెలవలేదు. ఒకసారి గెలవలేదు. మొన్న అంటే అంతకంటే ముందు గోపీనాథ్ టీడీపీలో నుంచి అప్పుడు పోటీ చేసిన సార్, దాని తర్వాత ఇప్పుడు మొన్న బీఆర్ఎస్కి వచ్చిండు. బీఆర్ఎస్ కని మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చిండు. అట్లా గోడ మీద పిల్లిలు. ఏ పార్టీ ఎక్కడ ఇది ఉంటే అక్కడ గోడ మీద నిలబడతారు. ఇక్కడ దుంకాలనా అని చూస్తుంటారు. అంతే. సో సరైనటువంటి క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది నవీన్ యాదవ్ను అభ్యర్థిగా అని అనుకుంటా ఉన్నారా? 100% 100% కరెక్ట్గా నిర్ణయం తీసుకుర్రు. నవీన్ యాదవ్కి ఇచ్చారు. చాలా సంతోషం. 100% మేము గెలిపించుకుంటాం.